స్వామి సభలోన మా మాట సభ కూర్చరావయ్యా గుణగుణకాంతులారా గుణమంతులారా కూర్చున్న పెద్దలారా కుల బాంధవులారా అభయపరి నేనెంత కనక మండల వేరే అందులో భద్రమైన దేవాల దేవతలను కలిసి తెల్లారబోదు పొద్దుమూక రాదు మా నాటి ఎల్లమ్మ మర్యాద మరి ఎట్లా ఉన్నది నేను చక్కని కథ నేను చెప్పలేమయ్యా నేర్పిన మా పెద్దలకు 10,000 శరణార్థయ్యా ఎక్కడున్నవో నాయనా ఏకులతో నాకు 5 ముక్షట్లు పలకరావయ్యా రామగో రావా ఈ సభలోన నా మాట సభ కూర్చరావన్నా అటువంటి మాత్రమైన దేవాల దేవతలను కలిసి తెల్లారబోదు పొద్దుమూక రాదు మా నాటి ఎల్లమ్మ మర్యాద మరి ఎట్లా ఉన్నదైనా అది పూర్వకాలం ఉన్నదమ్మో పూర్వకాలం లోపల మట్టేడు మావరం లోపల రేణుగా ఎల్లమ్మ దేవి మాత్రమైన ఎల్లమ్మ ఉన్నదైనా మంత్రానికి పోయిన జమదగ్ని దిగడు మాత్రమైన నలుగురు కొడుకులను ఒడిగట్టిండు ఒక బిడ్డని అడవిలో జన్మిచ్చిండైనా లోన పెద్దవాడు రామ పరశురాముడైనా కర్యోడు కాడుకుడు దెబ్బలాకు మురుగుడు వల్ల రోమాల గల్లవాడు అటువంటి భుజల కిరట కల్లవాడు రాముడైనా శంకు చక్రం గల్లవాడు భుజ కిరట కల్లవాడు శ్రీమన్నారాయణ అంశలోపల పుట్టిండు రాముడైనా రావణ మాత్రమైన ఏమంట ఉండడమ్మా యారు 18 వర్ణాల జాతి నీతి వాళ్ళతోడి ఆడిన పొంగరం మాత్రమైన మమ్మల్ని ఆడమంటున్నావమ్మా కొన్నోనికి మాత్రమైన ఊదు బెల్లం చదివిచ్చినట్టు మమ్మల్ని లేపుతివి ఎల్లమ్మా అమ్మా ఎల్లమ్మ అటువంటి మాత్రమైన ఎలాంటి చెక్క పొంగరం తోటి గాని ఎండి ములికి తోడి పొంగరం ఆటలాడి నేను అవసరం లేదు ఉండాలి ఎల్లమ్మ నేను వాడాలంటే పొంగరం ఎలాంటి పొంగరం ఉండాలంటే మాత్రమే అమర దేవతలు కుమర దేవతలు ఆడిన పొంగరం కావాలి పట్టుమంటే 10 మందిని కొట్టాలి కొట్టమంటే 100 మందిని కొట్టాలి ఎల్లమ్మ ఏ కుండలు వేసినా గాని ఎలిగడ్డ పొంగరం ఉండాలి పట్టుకుంటే బండికి లాగు వలుపు ఉండాలి ఆడిన పొంగరం నా వద్ద లేదు రామయ్య కొట్టమంటే 100 మందిని కొట్టాలి పట్టమంటే 10 మందిని కొట్టాలంటే పొంగరం నా తాళి లేదు రాముడా అంటున్నది ఎల్లమ్మ ఏ కుండలు ఎలిగేసిన పొంగరం నా తాళి లేదు రామ పరశురామ